హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎం ట్యూటర్. మనకు సీటెట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మనకు గతంలో సీటెట్ నోటిఫికేషన్ 2024 సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ కూడా ఎండ్ అయిపోయినాయి. ఇప్పుడు అంటే రేపు జూలై 7కి ఎగ్జామ్ అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ చేసారు వాళ్ళు. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అదేంటంటే దాని ఒక వెబ్సైట్ వచ్చేసి ctet.nic.in అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని ఒకసారి ఎంటర్ చేసి ఓపెన్ చేసిన మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, వ్యూ సెంటర్ సిటీ ఫర్ సీటెట్ జూలై 2024 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం హైదరాబాద్ తీసుకున్నామా లేకపోతే వేరే సైడ్ ఇంకెక్కడైనా విశాఖపట్నం తెచ్చుకున్నామా దాన్ని బట్టి వాళ్ళైతే ఎగ్జామ్ సిటీని అయితే మనం ఏదైతే ప్రిఫర్ చేసుకుంటామో దాన్ని అయితే ఇవ్వడం ఎగ్జామ్ సెంటర్ సిటీని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకు ఇది ఒకవేళ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ మాత్రమే కాదు, మన అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేకపోతే ఉందా, యాక్టివ్లో ఉందా అని చెప్పేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఉంది కదా, వ్యూ సెంటర్ సిటీ ఫర్ సీటెట్ జూలై 2024 ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మనకు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసాలి. సబ్మిట్ కొట్టేస్తే మనకి ఏమవుతుందంటే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అంటే మన హాల్ టికెట్ టైప్లో అంటే మన డీటెయిల్స్ మొత్తం మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఎక్కడ పడింది అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, మన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అందు క్యాండిడేట్స్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కేటగిరీ వైజ్ ఉంటుంది, నెక్స్ట్ మన ఏ పేపర్ అప్లై చేసిన అంటే పేపర్ 1లో అయితే సబ్జెక్ట్ ఏముండదు, పేపర్ 2కి అయితే సోషల్ సైన్స్ లేకపోతే మ్యాథ్స్ సైన్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దానికి సంబంధించి లాంగ్వేజ్ 1 ఇక్కడే చూసుకోండి. లాంగ్వేజ్ 1 ప్రిఫర్ మనం దేనికి ఇచ్చినాం, ఇంగ్లీష్కి ఇచ్చినా తెలుగుకి ఇచ్చినామా, ఇంగ్లీష్కి ఇస్తే ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ఫస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడే ఉంటుంది అనమాట. అది ఇంగ్లీష్కి ఇస్తే ఇంగ్లీషు, లాంగ్వేజ్ ఆఫర్డ్ 2 అని ఉంటుంది, తెలుగుకి ఇస్తే తెలుగు, ఏదైతే అది ఉంటుంది. నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఆ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే ఇచ్చుకుంటారో అదే మనకి ఇక్కడైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాన్ని బట్టే మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ప్రిఫర్ చేస్తారు. మనం ఏదైతే ప్రిఫర్ చేసుకుంటామో వాళ్ళు అదే చూజ్ చేసుకుంటారు, వాళ్ళు అదే ఇచ్చేస్తారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మన స్టేట్ ఇచ్చేస్తారు. సో అది ఇన్ఫర్మేషన్ అంటే మన అప్లికేషన్ వచ్చింది, మన హాల్ టికెట్ మన అప్లికేషన్ ఏ విధంగా వచ్చిందంటే మన అప్లికేషన్ అయితే యాక్టివ్లో ఉన్నట్టు, రిజెక్ట్ ఏం అవ్వనట్టు. ఒకవేళ రిజెక్ట్ అయ్యిందంటే మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కదా, అంటే మనకి ఇది హాల్ టికెట్ అయితే కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. సీట్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్మెంట్ అనమాట. ఇది అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అని చెప్పి చూసుకోవడానికి అయితే ఇది. దీనికి ఉన్న ఇంకోటి ఏంటంటే అదే మన అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా అని చూసుకోవడం కోసం ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో గైస్, ఎవరైతే ఈ సీటెట్కి అప్లై చేశారో అంటే మామూలుగా నాకు తెలిసి స్టేట్ టెట్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా సీటెట్కి అయితే అప్లై చేస్తారు. కాకపోతే ఫీజు కొంచెం ఆలోచించుకుని ఉంటే, ఇప్పుడు మన ఫీజు స్టేట్ ఫీజు కంటే దాని ఫీజు తక్కువనే ఉంది, దానికి 700 ఉండే. ఇప్పుడు మన స్టేట్ ఫీజుకి వచ్చేసరికి 1000 రూపీస్ ఉండే. సో కాబట్టి ఎవరైతే స్టేట్కి అప్లై చేసారో సెంట్రల్ కూడా అప్లై చేసే ఉంటారు. చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది, హైదరాబాద్ పడిందా లేకపోతే ఇంకా వేరే సైడ్ ఏమైనా పడిందా. ఒకవేళ అది కనపడకపోతే మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, నోట్ అని చెప్పేసి అక్కడైతే తెలుసుకోవచ్చు మీరు. ఒకవేళ మీ అది రిజెక్ట్ అయితే ఏం చేయాలి, అప్రూవల్ అయితే ఏం చేయాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. కమ్యూనిటీ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తున్నాను నేను. మీరు ఒకవేళ మీకు టైం ఉంటే చూసుకోండి, ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.